ఏ ఇప్పుడు ఏ ప్రొఫెషన్ వాళ్ళు తీసుకున్నారు అట్లా? మనకు ఇప్పుడు హ్మ్. విజయవాడ హైవే అంటే హ్మ్. నెక్స్ట్ గచ్చిబౌలిగా హ్మ్. చాలా ఇప్పుడు ఆ విధంగా టాక్ వినపడతా ఉన్నది. హ్మ్. జనరల్‌గా విజయవాడ హైవే అనేది హ్మ్. ఆంధ్ర గేట్‌వే అని కూడా పిలుస్తారు. హ్మ్. ఆంధ్ర గేట్‌వే అంటే ఆంధ్ర జిల్లాలు మాక్సిమం హ్మ్. అన్నీ గూడా ఆ ఏరియా నుంచే అవును. ఉండడం ఎంట్రీ అనేది ఉండడం జరిగింది. హ్మ్. తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది చాలా హ్మ్. ఐకానిక్ ప్రాజెక్టు హ్మ్. హైదరాబాద్‌కి. అవును. తర్వాత విజయవాడ 8 లైన్ హైవే ఈ మధ్యల హ్మ్. 8 లైన్ హైవే చేయడం జరిగింది. హ్మ్. తర్వాత ఒకే చోట ఇండస్ట్రీస్ అన్నట్టు గ్రీన్ హ్మ్. ఇండస్ట్రియల్ పార్క్ హ్మ్. ఒక 6,000 ఎకరాల్లో దాదాపు చాలా కంపెనీలు స్టార్ట్ అయిపోయినాయి. హ్మ్. తర్వాత కొత్తపేటలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్‌ని గూడా హ్మ్. అక్కడనే నియర్ బై కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ అంటారది. హ్మ్. అది గూడా అక్కడనే దాన్ని అటు షిఫ్ట్ చేయడం జరిగింది. హ్మ్. అదే విధంగా చాలా హ్మ్. లాజిస్టిక్ హబ్‌లు అవును. తర్వాత అమెజాన్ లాజిస్టిక్ హబ్ గావచ్చు, ఇంకోటి హ్మ్. మహేంద్ర లాజిస్టిక్ హబ్ గావచ్చు, హ్మ్. తర్వాత ఇంకా చాలా రెసిడెన్షియల్ డెవలప్ ప్రాజెక్ట్స్ అవుతున్న గూడా ఏరియా. హ్మ్. రావడం జరిగింది. ఓకే. తర్వాత మనకు ఎయిర్‌పోర్ట్ కూడా చాలా దగ్గర. హ్మ్. అక్కడ ఉన్నటువంటి 2 ఐటీ షెడ్‌లు. హ్మ్. ఒకటి పోచారం ఐటీ షెడ్ అనుకోవచ్చు. తర్వాత ఇంకోటి టీసీఎస్ హ్మ్. ఆదిబట్ల ఐటీ షెడ్స్. అవి కూడా చాలా దగ్గర ప్రాంతం. యెస్. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కూడా హ్మ్. అది ఇక నెక్స్ట్ హ్మ్. పక్కనే ఉన్నది కాబట్టి అవును. చాలా మంది ఇంట్రెస్ట్ చూయిస్తా ఉన్నారు. యెస్.